వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. మహబూబాబాద్ నూతన కలెక్టరేట్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల్లో అధికారులు తొలగించినటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులతో స్థానికులు ఈ నేపథ్యంలో వాగ్వాదం కూడా చోటు చేసుకున్నారు. వాగ్వాదానికి దిగారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి కూడా గుడిసెలో నివసించే వ్యక్తి ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు అక్కడ నుంచి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి రావడం గల కారణాలు ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మహిబాద్ జిల్లాలోని కలెక్టరేట్ పరిధిలో కూడా అంటే నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భవనం పక్కన 2 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సంబంధించిన భూమి ఉండగా దాంట్లో నిరుపేదలకు చెందిన వారు కుటుంబాలు మాత్రము ఆ 2 ఎకరాలలో గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు. గత కొద్ది రోజుల నుంచి కూడా వేసుకుని నివసిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ అక్కడ సర్వే నంబర్ 255/1 లో కూడా ఆ గుడిసెలు వేసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ ఆ పోలీసులతో కూడా ఆ గుడిసెలని అంటే పోలీస్ శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ 2 శాఖలు కలిసి కూడా ఆ వేసుకున్న గుడిసెలు మాత్రం తొలగించడం ప్రయత్నం చేశారు. మొత్తానికి అక్కడ ఒక ఉద్రిక్తమైన పరిస్థితి కూడా నెలకొంది. కానీ వేణు అనే ఆ గుడిసెవాసి కూడా పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మొత్తానికి పోలీసుల సమక్షంతో అంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దాన్ని సద్దుమరిగే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ చుట్టుపక్కల అంటే అసైన్ ల్యాండ్ కనపడితే చాలు అక్కడ అక్కడ నిరుపేదలు కూడా గుడిసెలు వేసుకొని జీవించాలని చెప్పి కూడా ఆ చేస్తున్న అంటే సిపిఎం ఆధ్వర్యంలో కూడా గుడిసెలు వేసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ ఇదంతా జరగడం కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్, అర్హులైన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడంతో కూడా అక్కడ నిరుపేదలు కూడా డైరెక్ట్ గా అంటే ఎక్కడ అసైన్ ల్యాండ్ అక్కడ కనపడితే కూడా గుడిసెలు వేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గానీ ఎక్కడ అంటే వరంగల్ సిటీలో అంటే హన్మకొండ, జక్లోతి కావచ్చు, వరంగల్ రైట్ స్వామి, అక్కడ ఎంతమంది ఇంతకి వాస్తవంగా అక్కడ ఎంతమంది నివసిస్తున్నారనే సమాచారం ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికి అక్కడ ఒక దరిదాపుగా ఒక 500 మంది కుటుంబాలు 2 ఎకరాలలో ఆ మనిషికి 40 గజాల చొప్పున కూడా గుడిసెలు వేసుకొని గత ఒక 2-3 మంత్ నుంచి కూడా జీవిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ నిరుపేదలను కూడా ఇవాళ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ శాఖలు కలిసి కూడా మొత్తం పూర్తిగా గుడిసెల్లో అయితే తొలగించారు. అక్కడికి ఆ మహిళా గుడిసెవాసులు కూడా అక్కడ అంటే పోలీసులు రంగ ప్రవేశంతో కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. మొత్తానికి అక్కడ వేణు అనే గుడిసెవాసి కూడా పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు అంటే, ఇంత తతంగం జరుగుతున్నా ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన ఉన్నా కూడా పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఎందుకు ఖాళీ చేపిస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వివరణ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? రైట్ రాజశేఖర్, అక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అసైన్డ్ భూములలో కూడా నిరుపేదలకు పంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కూడా అసైన్డ్ భూములను పంచడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ నుంచి పేదలకు పలుమార్లు అంటే గుడిసెవాసులు ఖాళీ చేయాలని చెప్పిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. కానీ అక్కడ గుడిసెవాసులు నిరుపేదలు వేసుకున్న గుడిసెలు కూడా గతంలో కొంతమందికి కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ గట్టి నమ్మకంతోనే కూడా అక్కడి నుంచి ఖాళీ చేయలేకపోయారు. కానీ ఆ ప్రభుత్వము ఆదేశాల మేరకు మాత్రము అక్కడ రెవెన్యూ సిబ్బంది గాని, పోలీస్ శాఖ వారు గాని వారి ఆధ్వర్యంలో గుడిసెలు ఖాళీ చేయించి వేరే చోట అంటే నిరుపేదలను కూడా గుర్తించి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా స్థానిక కలెక్టర్ కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది రాజశేఖర్.